పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ చేస్తే అది సక్సెస్ కాదు ఆపరేషను. ఏదో అప్పటి వరకు చేశారు. మళ్ళీ మొత్తం చేయాల్సొస్తది అని ఒక అపోహ గూడా ఉంది చాలా మందిలో. లేదండి. ఇప్పుడు పార్షియల్ నీ రిప్లేస్‌మెంట్‌లో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కేటగరీ. ఓకే. సర్జరీ అనేది రైట్ టైమ్‌లో రైట్ సర్జన్ చేతిలో జరిగితే ఈజీగా 10, 15 ఇయర్స్ వస్తది. సూపర్. ఓకే. సో, ఇప్పుడు మేము రీసెంట్‌గా 65 ఇయర్ మేల్‌కి చేసాం. ఓకే. 65 ఇయర్ మేల్‌కి చేసాం ఎందుకు అంటే ఓన్లీ ఒకటే భాగం అరిగిపోయింది. మిగతా 80% మంచిగుంది. హ్మ్. సో, అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అచ్చా! 45 ఇయర్స్ వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అదెందుకు చేసాము? వాళ్ళకి కీలవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్. అచ్చచ్చా! రుమటైడ్ ఆర్థరైటిస్ ఒక వ్యాధి. దాంట్లో ఏందంటే బోన్ కార్టిలేజ్‌ని తినేస్తది. ఓకే. సో, వీళ్ళు మెడిసిన్ సరిగ్గా తీసుకోకపోతే అది ఫాస్ట్‌గా తినేసి అరుగుదల అనేది తొందరగా వస్తది. అచ్చచ్చా! సో, యూజువల్‌గా 45 ఇయర్స్‌లో మనం టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చాలా తక్కువ మందికి చేస్తాం. ఓకే. సో, వీళ్ళకి కీలవాతం గాని లేదంటే ఏమన్నా దీనికి కూడా ఏజ్ ఉంటదా సార్? పార్షియల్ చేయడానికి ఒక ఏజ్, టోటల్ అదే చెప్తున్నా. దానికోసం ఈ డిఫరెన్స్ చెప్తున్నా. రైట్. అలా ఏం ఉండదు. ఓకే. సో, మేము 45లో యూజువల్‌గా పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ చేయొచ్చు అని అనుకుంటాము. ఆ! బట్ మేము 65లో కూడా చేసాం. ఓహ్! సో, 45లో యూజువల్‌గా నీ రీప్లేస్‌మెంట్ అవసరం పడదు. అచ్చా! బట్ ఈ లేడీ మొన్న చేసినాము. ఆమెకి రుమటైడ్ ఆర్థరైటిస్. ఓకే. అది ఉండడం వల్ల టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేసాం. సో, సూపర్. బేసిక్ కాన్సెప్ట్ ఏందంటే పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఒకటే భాగం అరుగుదల ఉంటది. ఓకే. టోటల్ నీ రీప్లేస్‌మెంట్‌లో జాయింట్ మొత్తం అరుగుదల ఉంటది. ఓకే. సో, అలాంటి వాళ్ళకి పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ చేస్తే సఫర్ అవుతారు. ఓకే. సో, ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది మాలాంటి మేము ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ కాబట్టి కాబట్టి కరెక్ట్‌గా మీరు చెప్పగలుగుతాం.